అలంకరించిన స్వామీజీలకు మరియు పెద్దలకు పాదాభివందనాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందుత్వవాదులు, ధర్మ ప్రేమికులు, జాతీయవాదులందరికీ కూడా కార్యక్రమానికి హార్దిక స్వాగతాన్ని కోరుతున్నాము. ధర్మ సంస్థాపన దేవత భగవాన్ శ్రీకృష్ణ, హిందూ రాష్ట్ర స్థాపన ప్రేరణకర్త సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత ఆటవిలే గారి చరణాలకి అనంత కోటి ప్రణామాలు చేస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అత్యంత ఆనందకరమైనటువంటి క్షణం మా అందరికీ కూడా. ఎందుకంటే మనలోనే ఒకరు శ్రీనివాస్ చారి గారు చాలా నిస్వార్థ భావంతో హిందూ ధర్మం కోసము తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తి. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే సంకల్పించారో, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఈరోజు సాధించడం జరిగింది. వారి యొక్క నిస్వార్థ భావన, ఆ ఒక దేశం ధర్మం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి తెగింపు, ఆ నిష్ఠ, ఆ ఒక త్యాగం ఏదైతే ఉందో దాని ఫలితంగా ఈరోజు భగవంతుని కృప వల్ల, అమ్మవారి ఆశీస్సుల వలన ఈరోజు ది వాయిస్ అనేటువంటి ఒక ఛానల్ ప్రారంభం అయ్యింది. అలాగే రాష్ట్రీయ శివాజీ సేన 8వ వార్షికోత్సవం కూడా ఈరోజే ఉంది. రెండు కూడా మనకు కలిసి వచ్చింది. ది వాయిస్ అనేది ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిద్దాం అనేటువంటి ఒక నినాదంతో ఈ ఒక ఛానల్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇది ఒక అస్త్రం, ఇది ఒక ఇంటెలెక్చువల్ వార్ అని మనం ఏదైతే చెప్తున్నామో ఈ ఒక కలియుగంలో ఇప్పుడు ఏదైతే కమ్యూనిస్ట్ లెఫ్ట్ ఛానల్స్ వాళ్ళు, లెఫ్టిస్ట్ వాళ్ళు ఏ రకంగా అయితే ధర్మ వ్యతిరేకమైనటువంటి ప్రచారం అయితే చేస్తున్నారో, ఈ సందర్భంలో ధర్మానికి అనుకూలంగా, మన సంస్కృతికి అనుకూలంగా హిందూ దేశ స్థాపన అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యానికి ఒక సపోర్టివ్గా ఈ ఒక ఛానల్ అనేటువంటిది పనిచేస్తుంది. వారికి చాలా వాక్చాతుర్యం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది ఈ అంశంలో. ఈ ఒక ఛానల్ అనేటువంటిది మన అందరికీ కూడా ఒక వేదిక. అంటే ఇదేదో ఒక ఛానల్ వాళ్ళు ప్రారంభం చేశారనేటువంటిది కాదు. హిందుత్వవాదులకి, హిందూ సమాజానికి, హిందూ ధర్మం కోసము గళం విప్పడానికి, హిందుత్వం పైన ఏదైనా దాడులు జరిగితే దాని గురించి ప్రశ్నించడానికి ఇది ఒక వేదికగా నిర్మాణమైనటువంటి ఒక ఛానల్. ఇది మన అందరి ఛానల్. ఇది ధార్మికంగా ఉండొచ్చు, సాంస్కృతికంగా ఉండొచ్చు, సామాజికంగా ఉండొచ్చు, హిందుత్వ పరంగా ఏ అంశాన్నైనా ఈ ఛానల్ ద్వారా మనము ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. అంత గొప్ప వేదికని శ్రీనివాస్ చారి గారు ఈరోజు ఈ ఒక ఛానల్ని ప్రారంభం చేశారు. దీన్ని మనం అందరూ కూడా ఉపయోగించుకుందాము ధర్మం కోసము, దేశం కోసం. శ్రీనివాస్ చారి గారికి చాలా అభినందనలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గురువులు, భగవంతుడు ఎల్లవేళలా ఈ ఒక కార్యానికి ఆశీర్వాదం ఇవ్వాలని, మన అందరి యొక్క సపోర్ట్ అనేటువంటిది శ్రీనివాస్ చారి గారికి ఉండాలి. ఈ ఒక ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన అందరి యొక్క సహకారం ఉండాలి. తనువు, మనస్సు, ధనము, బుద్ధి అన్నిటినీ కూడా మన దగ్గర ఏదుందో దాన్ని మనము సమర్పణ చేసి ఈ ఒక ఛానల్ని ముందు స్థాయికి తీసుకెళ్తూ దీన్ని ఒక జాతీయ స్థాయిలో మనం నిలబెట్టి మన యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది మనము తీసుకెళ్ళడానికి దీన్ని వేదికగా మనం ఉపయోగించుకుందాము. ఈ ఒక ఆనందమైనటువంటి క్షణము మీరు మా అందరికీ కూడా అందించారు. ఒక వేదికని మీరు ఇచ్చారు. హిందూ సమాజము ఖచ్చితంగా మీ వెంట ఉంటుంది. భగవంతుడి కృప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్పూర్వకంగా కోరుకుంటూ నా 2 వాక్యాలని ముగిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.